హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పకోడీ అండి. మనం ఉల్లిపాయ పకోడీని టేస్టీగా కరకరలాడుతూ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం బయట బండి మీద దొరికే ఉల్లిపాయ పకోడీ లాంటి టేస్టీతో ఇంట్లోనే మనం ఉల్లిపాయ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక పావు కేజీ ఉల్లిపాయలని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 2 రెమ్మలు కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసుకుందాం. కొంచెం కొత్తిమీర తరిగి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూను కారం వేసుకుందాం. ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని గట్టిగా పిండుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలోంచి రసం బయటికి వస్తుంది. అప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుందండి పకోడీ. ఇప్పుడు అందులో ఒక కప్పు శనగపిండి వేసుకుందాం. ఒక 200 గ్రామ్స్ ఉంటుంది. అలాగే ఒక స్పూను బియ్యపు పిండి వేసుకొని ఇప్పుడు గట్టిగా ఉల్లిపాయ ముక్కల్ని గట్టిగా పిండుకుంటే పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకుందాం. పిండి మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి. పిండి కొంచెం తక్కువగానే ఉండాలి. ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు మనం ఈ విధంగా పొడి పొడిగా పిండిని వేసుకోవాలి. ముద్దలుగా వేసుకోకుండా పొడి పొడిగా చేతితో ఇలా పొడి పొడిగా అనుకుంటూ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ పకోడీ మంచిగా వస్తుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మంట డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి పకోడీని. ఈ విధంగా మనం ఉల్లిపాయ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మనం మిగిలిన పిండిని కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి బయట బండి మీద దొరికే ఉల్లిపాయ పకోడీలా టేస్టీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి, మనం సింపుల్‌గా ఉల్లిపాయ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈవినింగ్ పూట స్నాక్ ఐటెమ్‌గా ఈ ఉల్లిపాయ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.